అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన దద్దోజనాన్ని తయారు చేసుకోవడానికి అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక బేసిన్లోకి తీసుకొని దానిలో ఒక చిటికెడు పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు వేసి గరిటెతో మెత్తగా మెదుపుకోవాలి. వేడి మీద కనుక మనం మెదపలేదంటే అన్నం బిరుసుగా అయిపోతుంది. అందుకని మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత దానిలో చిక్కటి పెరుగుని వేసి అంటే పెరుగుని చిలికేసి ఆ చిక్కటి పెరుగుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనికోసం పోపుని సిద్ధం చేసుకోవాలి. దానికోసమని ఒక పాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసి దానిలో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా వాము కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలన్నమాట. అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టే ఈ దద్దోజనంలో పసుపుని వేస్తే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుందన్నమాట. తర్వాత దానిలో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత తగినంత ఇంగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో ఇంకా తగినంత పెరుగు వేసుకుని కొంచెం జారుడుగా ఉండే కన్సిస్టెన్సీలో వేసుకుని బాగా కలిపేసుకుని ఒకవేళ బాగా చిక్కగా ఉన్నట్లయితే కొద్దిగా నీరు కూడా పోసుకొని కలుపుకోవచ్చు. తర్వాత వేయించి పెట్టుకున్న పోపుని ఇందు మీద వేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకుని తర్వాత కొత్తిమీరని కూడా పైన చల్లుకుంటే మనకి ఎంతో రుచికరమైన అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన పద్ధతిలో కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది దద్దోజనం అనేది. వీడియోని చివరి వరకు వీక్షించినందుకు ధన్యవాదాలు.